ఈ రోజు అయితే సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మటన్ బిర్యానీ. మీ ఇంట్లో ఏం చేస్తుండ్రు ఈ రోజు సండే స్పెషల్? కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను బగారా రైస్ మటన్ ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తా. అంటే నేను ఎట్లా తయారు చేసుకుంటా అనేది మీకు చెప్తున్నా. కేజీ మటన్, 4 చెంచాల నూనె కొంచెం బాగా వేస్తే బాగుంటదండి. 4 చెంచాల నూనె. ఇటు వచ్చేసి బగారా రైస్ బగారా రైస్ ఇది వచ్చేసి రండి. అయితే నేను బగారా రైస్ మటన్ కర్రీకి కావాల్సినవి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 2 చిన్న టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చిన్న స్టార్, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క. వేసుకున్నాం కదా. వచ్చేసి ఉల్లిగడ్డ, కరేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేయాలి. ఉల్లిగడ్డ బాగా వేగాలి. నూనెలో బాగా వేగినాక మనం మటన్ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేగాలి బాగా, నూనెలో వేగి చేసి మటన్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి అల్లం. నేనైతే అల్లం ఫ్రెష్ గా దంచుకున్నానండి. ఇగో అల్లం వేసేస్తున్నా. అల్లం అయితే కొంచెం బాగా నూనెలా పచ్చివాసన పోయే వరకు ఏగనివ్వాలి. మంచిగా ఏగితే ఈ అల్లం వాసన పోవాలి. అల్లం వాసన పోయే వరకు నూనెలా బాగా వేయించి, ఇప్పుడు వచ్చేసి టమాటా వేసేస్తున్నా. టమాటా చిన్న ముక్కలు, టమాటా రెండు టమాటాలు తీసుకున్నా చిన్నవి. చూడండి. ఇప్పుడు వచ్చేసి మటన్. మేమైతే కేజీ మటన్ తీసుకున్నాము. చూడండి, బాగా కడిగి వేసేస్తున్నా. నేను మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా నూనెలు ఉడకనియాలి. 5-10 నిమిషాలు. ఉప్పు వేయద్దు, ఉప్పు లాస్ట్కి వేయాలి. ఉప్పు వేస్తే మటను కొంచెం బాగా ఉడకనట్టు అనిపిస్తుంది. లాస్ట్కి ఉప్పు వేసి చూడండి, బాగా ఉడికిపోయింది. మంచిగా నీళ్లు మొత్తం మంచిగా పైకి వచ్చినాయి. మంచిగా ఉడికినాయి కదండి. మంచిగా ఉడికింది మటన్. మొత్తం నీళ్ళల్లో నూనెల్లో ఉడకాలి. ఇట్లా ఉడికితే మంచిగా బాగుంటది. పసుపు, 1 చెంచా పసుపు. కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే టేస్ట్ కు తగ్గట్టు. ఎవరు కారం ఎక్కువ తింటే వాళ్ళకి ఎక్కువ, తక్కువ తినే వాళ్ళకు తక్కువ. మేమైతే ఎక్కువనే తింటాం. మటన్లు అయితే ఎక్కువ తింటాం. మామూలు దాంట్లో అయితే తక్కువనే తింటాము. మటన్లో అయితే కారం ఎక్కువ ఉండాలి. 3 చెంచాలు వేసిన, ఇంకొక 4 చెంచాలు వచ్చేసి కలపాలి. ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుంది. ఇప్పుడైతే ఉప్పు 2 చెంచాలు వేసుకుంటున్నా. మళ్ళీ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఒక కొత్తిమీర, ఒక పుదీనా కట్ట వేసేస్తున్నా.
ఒక పుదీనా, ఒక కొత్తిమీర. పుదీనా మంచిగా వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటదండి. పుదీనా కొత్తిమీర బాగా వేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క కట్ట వేసేస్తా ఇంట్లో. ఇది మునిగే వరకు, ఈ మటన్ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. మటన్ ముక్కలు ఇంకా కొంచెం నీళ్ళు వేయాలి, కొద్దిగా పడతాయి కొంచెం. కొద్దిగా వేసుకుంటే ఇక మనం ఒక్క 2-3 విజిల్ మస్త్ అండి. ఎందుకంటే నూనె ఇలా వచ్చేసి బగారన్నం చూడండి ఎట్లా మొత్తం ఉడికిపోయి ఎట్లా వచ్చింది పైకి. అండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసిండ్రు కామెంట్ చేయండి. మటన్ అయితే ఇట్లా ఉడికిపోయింది. కొంచెం ఇట్లనే కొద్దిగా నీళ్ళు ఉండాలి, మరి ఎక్కువ నీరు ఉండొద్దు, కొద్దిగా ఉండాలి నీరు. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి వేసే వరకు మరి ఎక్కువ వద్దు, చాలు. పూరి చూడండి, మటన్ ఫ్రై, మటన్ కూర, పూరి, వెజ్ బిర్యానీ చూసి ధనియాల మసాలా పౌడర్ చేసి ధనియాల పొడి చూడండి. ఇక అంతే, ఒక్క 5 నిమిషాలు పెడితే మొత్తం మటన్ ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు అన్ని పట్టేసుకుంటాయి. కొంచెం ఒక్క 5 నిమిషాలు పెట్టేసి ఇప్పుడు అలా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మాదైతే వంట రెడీ అయిపోయిందండి. బగారా రైస్, మటన్ చూడండి, పూరీలు. మేమైతే ఇప్పుడు అన్నం తినేస్తున్నాం. మీరు కూడా అన్నం తిన్నారా మీ ఇంట్లో? చూడండి, ఇది పెరుగు. మా కొడుకుకు థమ్స్ అప్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.